ఇప్పుడు మనం ప్రీవియస్ సెషన్లో చూసాం కదా లూపింగ్ స్టేట్మెంట్, ఫర్ లూప్, వైల్ లూప్. ఓకేనా? ఇప్పుడు ఈ సెషన్లో మనం ప్రోగ్రామ్స్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా? మన ప్రోగ్రామ్స్ అనేది ఎలా రాయాలి ప్రాక్టికల్గా చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ఏ నెంబర్ ఈస్ ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్. అంటే ఏమంటుండు, మనల్ని ఒక ప్రోగ్రామ్ రాయమంటుండు. ఏంటిదంటే ఒక నెంబర్ ఇస్తారంట, ఆ నెంబర్ అనేది ఈవెన్ ఆడ్ అనేది చెక్ చేయమంటుండు. సో మనం ఎప్పుడైనా ఒక నెంబర్ తీసుకున్నాను. ఇప్పుడు నేను నెంబర్ అనేది ఎగ్జాంపుల్ 5 అని తీసుకుంటాను. ఓకేనా? నెంబర్ అనేది 5 అని తీసుకున్నాను. ఇప్పుడు ఇఫ్ ఏం రాద్దాం, ఇఫ్ 5 మాడ్యులస్ ఆఫ్ 2 ఈక్వల్ టు 0 అయితే ప్రింట్ ఈవెన్ నెంబర్. ఎల్స్ కాకపోతే ప్రింట్ ఆడ్ నెంబర్. ఓకేనా? ఇది ఇప్పుడు ఏమైంది, 5 మాడ్యులో ఆఫ్ 2 ఈక్వల్ టు 0 అంటే ఏంటిది అని ఇప్పుడు చెప్తాను మీకు. ఇప్పుడు అంటే ఏమిటంటే ఇప్పుడు నేను యాస్ అంటే కామెంట్. ఓకేనా? యాస్ అంటే కామెంట్ అంటే మనకి ఏం ప్రింట్ అవ్వదు. ఇప్పుడు రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ రాసాను కదా, ఇది మనకి ప్రింట్ అవ్వదు, అవుట్పుట్లో చూపించదు. మనం మాత్రం రీడింగ్ మాత్రం పనికొస్తుంది, కానీ అది ప్రింట్ అవ్వదు. ఓకేనా? ఇప్పుడు 5 ఉంది, నెంబర్ 5 కదా, 5 మాడ్యుల్ ఆఫ్ 2 ఉంది. ఓకే, తీసుకున్నాను 5 మాడ్యులస్ ఆఫ్ 2. ఇప్పుడు ఏమైంది, ఇలా కాదు, 2 5 ఇలా. ఓకేనా? ఇప్పుడు 2 2 జా ఎంత, నిమిషం, 2 2 జా 4 కదా. ఓకేనా? ఎంటర్. ఇప్పుడు మనకి ఎంత వస్తుంది, ఇప్పుడు 2 2 జా 4, రిమైండర్ ఎంత, 1 వచ్చింది రిమైండర్. సో మనకి ఈవెన్ నెంబర్ అంటే ఏంటిది, 2 టేబుల్లో మనకి మాడ్యులస్ అనేది 0 రావాలి. అంటే ఈ 0 అనేది రిమైండర్. ఓకేనా? ఇది మనం డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 వస్తే ఈవెన్ నెంబర్. ఓకేనా? మనం ఇప్పుడు డివైడ్ చేసాము, డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. సో 1 అనేది ఆడ్ నెంబర్. సో మనకి ఆడ్ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను n ఈక్వల్ టు 4 తీసుకుంటాను. ఇక్కడ 4, 2 2 జా 4, రిమైండర్ 0. ఇప్పుడు మనకి డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 వస్తే ఏమిటి, ఈవెన్ నెంబర్. ఓకేనా? మనకి 0 వచ్చింది ఎందుకంటే 4 కదా. ఇక్కడ 4 మాడ్యులస్ ఆఫ్ 2 ఈక్వల్ టు 0 అంటే ఇదే కదా, 4 మాడ్యులస్ ఆఫ్ 2 చేశాను, 0 వచ్చేసింది. ఇది మనకి ఈవెన్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. చూద్దామా? లెట్స్ సీ. చూసారా, మనకి ఈవెన్ నెంబర్ అనేది ప్రింట్ అయింది. సో మనకి ఇట్లా రాసుకోవచ్చు కావాలనుకుంటే, కామా ఐ అనిస్తే ఏమవుతుందంటే మనకి ఐ వాల్యూ కూడా ప్రింట్ అవుతుంది. ఏమొచ్చింది ఇక్కడ, ఐ ఈస్ నాట్ డిఫైన్డ్. సారీ, ఇక్కడ నమ్ కాదా, సో మనం నమ్ ఇవ్వాలి. రన్ చేద్దాం. చూసారా, మనకి నెంబర్ కూడా వచ్చేసింది 4. అంటే 4 అనేది ఈవెన్ నెంబర్. ఓకేనా? అంటే నేను దీన్ని కూడా ప్రింట్ చేశాను అంతే. ఏమిటి, 4 కదా, అందుకే 4 అనే ప్రింట్ అండి ఇక్కడ.
తర్వాత ఈవెన్ నెంబర్ కదా, సో ఈవెన్ నెంబర్ అనేది ప్రింట్ అయింది ఇంతే. ఇప్పుడు నేను n = 5 ఇస్తాను. 5 అంటే ఏంటిది? ఆడ్ నెంబర్. సో మనకి మళ్ళీ ఈవెన్ నెంబర్ ఎందుకు వచ్చింది? సో మనం 5 ఇచ్చాం కదా, ఇక్కడ కూడా 5 అంతే కదా. మనం n = 5 ఇచ్చినప్పుడు ఇక్కడ మనం 5 అద్దు నమ్మిద్దాం, ఇక్కడ నమ్ = 5 కదా, నమ్ = 5 ఓకేనా. సో నమ్ = 5 అంటే 5 మోడ్యులస్ ఆఫ్ 2 = 0 కాదు, ఫాల్స్. సో మనకి ఆడ్ నెంబర్ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనం /num అని ఇవ్వాలి, అప్పుడు మనకి ఇక్కడ 5 అనేది ప్రింట్ అవుతుంది. 5 అనేది ఆడ్ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. చూడండి, చూసారా, మనకి 5 అనేది ఆడ్ నెంబర్ అని ప్రింట్ అయింది కదా, అంతే ఓకేనా. ఇప్పుడు సపోజ్ నేను = 4 ఇస్తాను. 4 అంటే ఈవెన్ నెంబర్. సో మనకి ఈవెన్ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. చూసారా, 4 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ నెంబర్ ప్రింట్ అయింది. ఇగో మనం ఎప్పుడు చూసినా ఇది మనకి స్టాటిక్ వాల్యూ. అంటే మనం ఇక్కడ 5 ఇస్తే 5 తీసుకుంటాంది, 6 ఇస్తే 6 తీసుకుంటాంది, తర్వాత 8 ఇస్తే 8 తీసుకుంటుంది. కానీ యూసర్ ఇన్పుట్ ఎలా ఇస్తాడు? యూసర్ ఇన్పుట్ ఎలా ఇస్తాడు అది తెలియాలి కదా మనకి. ఇప్పుడు నేను యూసర్ ఇన్పుట్, వీటిని మనం స్టాటిక్ ఇన్పుట్ అంటాం. స్టాటిక్ అంటే మనం ఇచ్చిన వాల్యూతోనే చెక్ చేసుకొని అది ఒక నెంబర్ ఏంటో అని చెప్తుంది. ఇప్పుడు యూసర్ ఇన్పుట్ ఎలా ఇస్తామనేది చూద్దాం. యూసర్ ఇన్పుట్ ఎలా ఇస్తారా అంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఇంతే, ఓకేనా. ఇప్పుడు చూడండి నేనేం చేస్తానంటే ఇది ఇప్పుడు నేను ఎందుకు ఇచ్చాను ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని? ఎందుకంటే నెంబర్, వెదర్ ఏ నెంబర్ అంటే ఏంటిది, మనం ఇంటులో ఇస్తాం కదా. సో అందుకని నేను ఇంట్ అనేది వాడాను. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్, ఓకేనా. ఒకసారి రన్ చేద్దాం. ఇప్పుడు ఇంట్లో నేనేం ఇస్తాను, 10 ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ నేను 10 ఇచ్చాను. చూసారా, 10 అనేది ఈవెన్ నెంబర్. ఇది మనం యూసర్ ఇన్పుట్ అంటాం. చూసారా వచ్చింది ఇక్కడ ఈవెన్ నెంబర్. ఇది మన యూసర్ ఇన్పుట్. ఇది మన ఫస్ట్ ఇచ్చింది స్టాటిక్ ఇన్పుట్, ఇదేమో యూసర్ ఇన్పుట్. ఇక్కడ మనం ఏం చేయాలంటే మధ్యలో మీకు కావాలంటే ఇవ్వచ్చు ఒకటి ఎంటర్. ఇప్పుడు ఎట్లా అంటే ఒకటి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఏమైంది, నేను ఇట్లా రన్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఏమైనా చూపిస్తుందా? ఏం చూపించట్లే. జస్ట్ నేను యారో పెట్టి 4 ఇస్తే ప్రింట్ అవుతుంది. కానీ నాకు తెలియట్లే ఆడ నెంబర్ ఇవన్నా నాకు పిలవలే. అప్పుడు నేను ఏం చేయాలంటే ఇందులో ఇన్పుట్లో బ్రాకెట్లో ఎంటర్ ఏ నెంబర్ అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఏమవుతుంది 1 మినిట్, ఇక్కడ ఇంకో బ్రాకెట్. ఇప్పుడు చూడండి, చూసారా, ఎంటర్ ఏ నెంబర్ అని మనకి సజెషన్ ఇస్తుంది. ఎంటర్ ఏ నెంబర్ అనేది సజెషన్ ఇస్తుంది. సో ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, ఎంటర్ ఏ నెంబర్ ఇచ్చాను కదా, మనకి ఇక్కడ ఎంటర్ ఏ నెంబర్ అనేది సజెషన్ ఇచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ 3 ఇస్తాను. 3 అనేది ఆడ్ నెంబర్. 3 అనేది ఆడ్ నెంబర్. ఇది మనకి కోడ్, ఓకేనా. ఇది మనకి ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్కి ఒక కోడ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ కూడా లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. మీకు డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూపులో అడగండి క్వశ్చన్స్, దాన్ని బట్టి నేను రిప్లై ఇస్తాను. అట్లే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో, ఎందుకంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారు చాలా ఈజీగా, ఓకేనా. ఇంత ఈజీగా ఎవరు చెప్పారు, సో మీరు కూడా నేర్చుకోండి, ఓకేనా. మీకు డౌట్స్ ఉంటే గిట టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయండి, ఓకేనా.